వీరేంద్ర యాదవ్ గారు, ఇప్పుడు సురేష్ గారి అనాలిసిస్ ప్రకారం అంత ఈజీగా ఏం లేదు అక్కడ. కశ్మీరీ పండిట్ల విషయం కావచ్చు, లేకపోతే సిఐఏ విషయం కావచ్చు, ఈ విషయాలన్నీ కూడా చూస్తే సో ఎన్ని స్థానాల్లో కంటెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది అనేది ఒకటి. రెండోది, పోతే పోయింది వదిలేయండి అనడానికి లేదు. ఎందుకంటే ఇట్స్ నాట్ జస్ట్ అనదర్ స్టేట్. అక్కడ గతంలో ఎంత విధ్వంసం జరిగిందో అందరూ ప్రపంచం మొత్తం చూసింది. మరొకసారి కనుక ఆ 370 ఆర్టికల్ తెస్తే ఏం జరగబోతోంది, మళ్ళీ ఉగ్రవాదులు యథేచ్ఛగా ఏదో లైసెన్స్ ఇచ్చినట్టుగా వచ్చి అక్కడ పడతారు. చాలా విధ్వంసాలు జరుగుతాయి. అది ఒక ప్రత్యేక దేశంలాగా, ప్రత్యేక రాజ్యాంగము, ప్రత్యేక జెండా, ఇదంతా ఇక్కడ వేరే కథ ఉంటుంది. సో మరోసారి అలాంటి ప్రమాదం పొంచి ఉంది. ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు, ఎలా ఎదుర్కోబోతోంది బీజేపీ ఈ యొక్క సవాల్ని? సార్, ఇందాక వారు మాట్లాడిన చాలా చక్కగా మాట్లాడారు. ఏదైతే వాస్తవాలు మాట్లాడారు, నేను కూడా వాస్తవాలు మాట్లాడతాను. ఓవర్ ఎగ్జాజరేట్ అయ్యి ఎక్కువ పిక్చరైజేషన్ చెప్పేది ఏం లేదు. చాలా సెన్సిటివ్ గా ఉన్నది జమ్మూ కాశ్మీర్ లో. ఇప్పుడు ఏదైతే కాశ్మీర్ ఇష్యూ జమ్మూ ఉందో, రీలొకేటింగ్ అంటే మళ్ళీ ఇప్పుడు పండిట్స్ ని తీసుకొచ్చి కొంత వర్గం చేయగలిగాము, కొంతమంది రాలేదు. స్టిల్ దే ఆర్ వెయిటింగ్ టు కమ్ బ్యాక్. సిచ్యుయేషన్స్ మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఆర్ అండర్ కంట్రోల్. బట్ కాశ్మీర్ లో ఏ విధంగా అయితే ఇప్పుడు సిచ్యువేషన్ ఉన్నదో దానికి ఆ వ్యూహం కోసమే ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారి రెసిడెన్స్ లో మీటింగ్ జరిగింది. సో దానికి ప్లానింగ్ చేస్తున్నారు. ఇట్స్ నాట్ ఈజీ టాస్క్ టు కంప్లీట్ సో అండ్ సో. కానీ రామ్ మాధవ్ గారిని ఇప్పుడే ఇమ్మీడియట్ తీసుకొచ్చారని కాదు, రామ్ మాధవ్ గారికి గత అంటే ఇంటర్నల్ ఇది మెసేజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఆయన పక్కకేం కూర్చోబెట్టలేదు. ఆయనని ఆల్రెడీ ఈజ్ వర్కింగ్ అండర్ దట్. ఫోకస్ అనేది ఉంటుందండి, కంపల్సరీ ఫోకస్ అనేది ఉండదు. ఎవ్రీ డే అండ్ నైట్ కష్టపడుతున్న వ్యక్తులు వీళ్ళందరూ. సో వీళ్ళందరూ దేశాని కోసం పనిచేస్తున్నారు, ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు అన్నారు గతంలో ఏ విధంగా జమ్మూ కాశ్మీర్ లో విచ్చలవిడిగా టెర్రరిజం జరిగిందో, ప్రజలు దాని దృష్టికి మేము తీసుకొస్తాము. ఏ విధంగా ఇప్పుడు వాళ్ళ ప్రజలు ఎంత సంతోషంగా హ్యాపీగా తిరుగుతున్నారు, వాళ్ళ పిల్లల కెరియర్ కానీ, చదువుకోవడం కానీ, అట్లాగే G20 మీటింగ్స్ జరగడం కానీ, యూత్ కి మొన్న కల్చరల్ ఈవెంట్స్ కానీ, పిల్లలకి స్కూల్ చిల్డ్రన్ కి ఏ విధంగా హర్ ఘర్ తిరంగా అని కార్యక్రమాలు ఇచ్చేయటము, ఇవన్నీ ఒక రకమైన మొబిలైజేషన్ ఆఫ్ యాక్టివిటీ, వాళ్ళ నేషనల్ ఇంటిగ్రిటీ నింపడానికి కోసము చేసిన ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ కొన్ని ఇయర్స్ నుంచి చేసుకుంటూ వస్తున్నాము. చేస్తున్నారు, చాలా వర్క్ చేస్తున్నారు, మార్పు అనేది తీసుకొస్తున్నాం. యువతలో ఇప్పుడు ఇందాక అన్నారు సెకండ్ జనరేషన్ వచ్చి నుంచి ఇప్పుడు ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేస్తారు, అవే సేమ్ ఓల్డ్ ఫేసెస్ అని. ఎస్, డెఫినెట్లీ గవర్నమెంట్ బీజేపీ ఇస్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్ పీపుల్ ఆల్సో వాంట్ ఎ న్యూ ఫేస్. అట్లాగే భారతీయ జనతా పార్టీ ఇస్ ఆల్సో ఎంకరేజింగ్ యూత్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ ప్రొటెక్ట్ జమ్మూ కాశ్మీర్ అట్ ద సేమ్ టైమ్ ఇండియా. సో ఈ విధంగా మనం సాగుతున్నాం కాబట్టి డెఫినెట్లీ యూత్ లో బీజేపీ పైన బాగానే ఉంది. కాశ్మీర్ ఇష్యూ అనేది కాశ్మీర్ లో అక్కడ ఆ స్ట్రాటజీ అనేది వారు ఆల్రెడీ ఆలోచిస్తున్నారు. సో నో డౌట్ ఇట్స్ ఎ టఫ్ కాంపిటీషన్ అండ్ ఎలక్షన్స్ టఫ్ ఎలక్షన్స్ ఉంటుంది. బట్ ఈవెన్ దెన్ ఇందాక వారు అన్నట్టు 30-35 ఇప్పుడు ఈ టైం సిచ్యువేషన్ లో వీ కెనాట్ గివ్ ద ఎనీ నెంబర్. ఈవెన్ కాశ్మీర్ లో కూడా వీ కెన్ గివ్ ఎ నెంబర్. ఎందుకంటే యూత్ ముందరకు వస్తుంది. అట్లాగే ఏ విధంగా మీ 370 ఆర్టికల్ కొంతమందికి నచ్చుండొచ్చు, కొంతమంది నచ్చుండకపోయిండొచ్చు. అది కాంగ్రెస్ ఏ విధంగా దాన్ని ప్రొజెక్ట్ చేస్తుంది. ఇంకోటి 370 రద్దు చేపి మళ్ళీ ఇంప్లిమెంట్ చేపిస్తామని, ఇవన్నీ తెలిసినవాడు చదువుకున్నవాడు కాస్త వాళ్ళ పరిధిలో లేనటువంటి విషయాలు అయినప్పుడు కూడా ప్రామిస్ చేస్తూ మాట్లాడుతున్నారు. అది స్టేట్ గవర్నమెంట్ పాలసీ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ, నేషనల్ సెక్యూరిటీ పాలసీ. సో ఇటువంటి వాళ్ళు తీసుకోపోయినా ప్రజలు అంటారు. ఎందుకంటే దేశ భద్రత కోసం ఆలోచించకుండా వారి స్వార్థం కోసం, వాళ్ళ కుటుంబాల పాలిటిక్స్ కోసం, వాళ్ళ ఏ ఎజెండాలు, ఇడెన్ ఎజెండా, కుటుంబ ఎజెండాలు ఉన్న వ్యక్తులని ప్రజలు డెఫినెట్ గా ఎంకరేజ్ చేయరు. లోకల్ పార్టీస్, రీజనల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో గతంలో ఉన్నట్టు రీజనల్ పార్టీస్ ఇప్పుడు లేదు. ఎందుకంటే మొన్న హోమ్ మినిస్ట్రీ అంటే చాలా ఫిల్టర్ చేసి అనేక రకాల ఏవైతే ప్రీవియస్ లో ఎవరైతే టెర్రరిస్ట్ లింక్స్ ఉన్న వాళ్ళని, అట్లాగే టెర్రరిస్ట్లకు ఫండింగ్ చేసే వాళ్ళని, అట్లాగే
ఈ పాకిస్తాన్ తో ఐఎస్ ఏజెంట్స్ లింక్స్ ఉన్న వాళ్ళకి ఎవరైతే షెల్టర్స్ ఇస్తున్నారో అటువంటి వాళ్ళని చాలా మందిని లుకౌట్ చేసి వాళ్ళని ఇది చేశారు. ఇవన్నీ కొన్ని మనం చెప్పలేని ఇన్ఫర్మేషన్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా పెద్ద ఎత్తున వర్క్ ఆపరేషన్స్ జరిగినాయి. ఇందాక వారు అన్నారు మన ఏంటంటే ఇప్పటికీ ఇంకా అక్కడక్కడ అడప ఫైరింగ్స్ జరుగుతున్నాయి, ఆర్మీ జవాన్స్ ఇంజూర్ అవుతున్నారు, కొత్త ఐఎస్ఐ కమాండోస్. సార్ చూడండి, దేశ భద్రత కోసము 2014 నుంచి ఇప్పుడాకా ఏ విధంగా కాశ్మీర్ లో కానీ కాశ్మీర్ టు కన్యాకుమారి ఎక్కడ ఎటువంటి అల్లజడులు అంటే ఐ మీన్ టు సే దట్ డ్రాస్టిక్ మేజర్ బ్లాస్ట్ అలాంటివన్నీ ఏం జరగలేదు. డెఫినెట్లీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ఉండి కొంచెం ఫైరింగ్స్ అనేవి హిడెన్ ఫైరింగ్స్ ఇలాంటివి జరుగుతున్నాయి, కానీ పెద్ద పెద్ద బ్లాస్ట్లు కానీ కుట్రలు పనడం కానీ అటువంటి ఏవి జరగలేదు. ఎందుకంటే చాలా ఈగల్ ఐతో చెక్ చేస్తున్నారు మన డిఫెన్స్ మినిస్ట్రీ, అట్లాగే ఎన్ఐఏ అందరూ చేస్తున్నారు. కాబట్టి ప్రజల్లో ఒక కాన్ఫిడెన్స్ ఉంది, ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడింది. భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబాలకి వాళ్ళకి ఒక సేఫ్టీ అనేది ఒకటి ఉంది, అట్లాగే ఒక సెక్యూరిటీ అనేది ఒక ఫ్యూచర్ కనిపిస్తుంది. మరి వాళ్ళ పిల్లలకు కూడా ఫ్యూచర్ ఒక రకమైన ఇంప్రూవ్మెంట్ ఆఫ్ దేర్ లైఫ్. మొన్నటి వరకు కాశ్మీర్ లో కానీ జమ్మూలో కానీ వాళ్ళకి ఏంటి పగలుకి రాత్రికి డిఫరెన్స్ తెలియకుండా 4 గోడల మధ్యలో మగ్గిపోయిన వ్యక్తులు ఈ రోజు స్వేచ్ఛగా బయటకు వచ్చి తిరుగుతున్నారు. ఎప్పుడు ఎక్కడ ఫైరింగ్ అవుతుందో తెలియట్లేదు. అటువంటిది ఇప్పుడు ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ కేంద్రంలోకి వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున వాళ్ళకి ఒక వికాసం కనిపిస్తున్నది. స్పెషల్ గా ఫండ్స్ అనేది ప్లస్ మన స్టార్ట్అప్ లకు కానీ అట్లాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అట్లాగే మెడికల్ కాలేజెస్ ఇలాంటివన్నీ చాలా పెద్ద ఎత్తున వాళ్ళకి అక్కడ పెట్టి ఫండింగ్స్ చేసి చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేశారు. అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, రోడ్స్. గతంలో ఈవెన్ మీరు ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాతనే జమ్మూ కాశ్మీర్ ని లింక్అప్ చేసి ఏదైతే టనల్ ద్వారా తీసుకొచ్చింది, నో డౌట్ చేశారు, చాలా చేశారు. కానీ ప్రజలు ఏ మేరకు ఇవన్నీ గుర్తు పెట్టుకుంటారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అది పెద్ద క్వశ్చన్ మార్క్. దేశద్రోహం ఇప్పుడు ఎవరైతే ఈ కొత్త రకమైన మేనిఫెస్టోలు తయారేసి దేశ ద్రోహానికి పాటుపడుతున్న ఇటువంటి ఈ వ్యక్తులకి తప్పకుండా గుణపాఠం చెప్పడానికి భారతీయ జనతా పార్టీ దేశ భద్రత దేశ అభివృద్ధి కోసమే పోరాడుతుంది. అటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని ప్రజల మధ్యలో వెళ్ళి మేము చెప్పే అన్ని రకాల మాధ్యమంతో ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో చెప్పడము చేయడం చేసి మరి ఇప్పుడు మన కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అట్లాగే మన కో ఇన్ఛార్జ్ అయిన రామ్ మాధవ్ గారి వారిలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ అక్కడ మనము గెలుస్తాము, మనము గవర్నమెంట్ ఫామ్ చేస్తామని ఆశతోనే ముందరు సాగుతున్నాము. ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.